హాయ్ ఫ్రెండ్స్. సో ఇవాళ వీడియో వచ్చేసి బేసిక్గా రీసెంట్గానే నేను కొత్త కెమెరా తీసుకున్నాను. సో మై ఓన్ కెమెరా. ప్రీవియస్లీ నేను వచ్చేసి మా ఫ్రెండ్ కెమెరాతో షూట్ చేసేవాడిని, మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ది గోప్రో కెమెరాతో. బట్ రీసెంట్గా నేను DJI Osmo Action 4 కెమెరా తీసుకున్నాను, స్టాండర్డ్ కాంబో. అండ్ ఆల్సో వీడియోస్ ఇంకా పోస్ట్ చేయడానికి రీజన్ వచ్చేసి కెమెరా తీసుకున్నా కానీ నా దగ్గర ప్రాపర్ మౌంట్ కానీ అండ్ ఆల్సో ద మైక్ కానీ లేదు. సో మొత్తం అన్నీ ఇప్పుడు తీసుకున్నాను, బేసిక్ ఏమేమి కావాలో మోటో బ్లాగింగ్ చేయడానికి. సో దట్ ఈస్ వై అనమాట. సో ఐ విల్ షో యూ వాట్ ఆల్ యాక్సెసరీస్ దట్ ఐ హ్యావ్, లైక్ ద కెమెరా, ద హెల్మెట్ మౌంట్ అండ్ మైక్ వచ్చేసి. సో చూద్దాం ఈ వీడియోలో. సో ఫ్రెండ్స్, ఇది నా వర్క్ ప్లేస్. సో నా ల్యాప్టాప్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ చేస్తాను. అపార్ట్ ఫ్రమ్ దాట్ నాకు టైం కుదిరినప్పుడు, బికాజ్ ఐ లవ్ రైడింగ్ బైక్స్, సో అట్లా చిన్న వ్లాగ్ వీడియోస్ అలాగా చేద్దామని చెప్పి. అండ్ ఆ పిక్చర్ చూసారు కదా, లోనావ్లాది రీసెంట్గా మన లోనావ్లా వ్లాగ్ వీడియోలో దిగిన పిక్చర్ యాక్చువల్లీ. సో పిక్చర్ నాకు చాలా నచ్చింది, మా ఫ్రెండ్ అనిల్ తీశాడు. ఇప్పుడు వచ్చేసి మనం మన సెటప్ అనేది చూసాము. సో ఇది DJI Osmo Action 4 స్టాండర్డ్ కాంబో. ఇది వచ్చేసి నేను ఆఫర్లో తీసుకున్నాను, నాకు అరౌండ్ 19,000 పడింది. EMIలో తీసుకున్నాను. ఆల్రెడీ నేను ఇది అన్బాక్సింగ్ చేసేసాను. సో జస్ట్ మీకు ఒకసారి అలా చూపిస్తున్నాను ఏమేమి ఉన్నాయని చెప్పేసి. సో ఆల్రెడీ ప్యాకేజింగ్ ఇదంతా ఓపెన్ చేసేసాను నేను ప్రీవియస్గానే. ఎస్, ఇది మన DJI Osmo Action 4 కెమెరా. సో దీనికి ఆల్రెడీ నేను స్క్రీన్ గార్డ్ అనేది కొన్ని అప్లై చేసేసాను. అండ్ దిస్ ఈస్ ద అవుటర్ కేసింగ్. దిస్ ఈస్ ద DJI Osmo Action 4. దీనికి వచ్చేసి మనకు టైప్స్ ఒక ఛార్జింగ్ కేబుల్ అండ్ ఇది మ్యాగ్నెటిక్ మౌంట్. ఐ రియలీ లవ్ దిస్. ఇది ఇలా అతుక్కుపోతుంది అనమాట మనకు మౌంట్కి పెట్టినప్పుడు. నేను మళ్ళీ చూపిస్తాను మీకు ఈ మౌంట్ అనేది. అండ్ ఇది వచ్చేసి హెల్మెట్ కానీ వాటికి స్టిక్ చేసుకోవడానికి బేసిక్గా. అండ్ ఇది వచ్చేసి యాక్షన్ ప్రోది నేను హెల్మెట్ మౌంట్ చేయడానికి తీసుకున్నాను. దీనికి మనకి రబ్బర్ గ్రిప్పింగ్ ఉంటుంది. దిస్ ఈజ్ వెరీ నైస్. క్వాలిటీ కానీ ఇది చాలా బాగా యూజ్ వస్తుంది. అండ్ మోరోవర్ ఇది కాస్ట్ కూడా తక్కువనే, అరౌండ్ 300 రూపీస్లో దొరికిపోతుంది అమెజాన్లో. అండ్ హియర్ వి గో. అపార్ట్ ఫ్రమ్ దిస్, ఇది నేను వచ్చేసి మౌనోది AU400 లెవెలియర్ మైక్ అనమాట. బేసిక్గా నేను యూట్యూబ్లో చూశాను వేరే వాళ్ళ రివ్యూస్ అవి, సో చూసి తీసుకున్నాను అనమాట. చూపిస్తాను ఇప్పుడు మీకు మైక్. ఇది మైక్. ఈ మైక్తో పాటే మనకి ఈ TRS మేల్ టు ఫీమేల్ కనెక్టర్ కూడా వస్తుంది. ఇది TRRS ఉంటుంది సపోర్ట్. ఇది TRS అనమాట. దేనికి అంటే మనం దీన్ని కనెక్ట్ చేయడానికి బేసిక్గా ఇది ఈ బోయా BYK4 టైప్ C టు 3.5 జాక్ మనకు మన DJI Osmo Action 4లో కనెక్ట్ చేయడానికి. సో బేసిక్గా ఈ మైక్ ఏదైతే ఉందో ఈ అడాప్టర్ ఇది ఆల్రెడీ బాక్స్లోనే ఇంక్లూడెడ్ ఉంటుంది మౌన్ అది. దీన్ని తీసుకెళ్ళి మనం దీనికి కనెక్ట్ చేస్తాము. అండ్ నేను ఈ విండ్ స్క్రీన్ అవి తీసుకున్నాను, డెడ్ క్యాట్ అంటారు కదా విండ్ స్క్రీన్, సో దట్ నాయిస్ మనకు రావడానికి. అండ్ ఆల్సో మనకి ఇందులో 2 క్లిప్స్ వస్తున్నాయి. దీన్ని కనెక్ట్ చేసే వైర్కి పెట్టేసి లోపల మన హెల్మెట్లో లోపల ఎక్కడన్నా కానీ ఇక్కడ షర్ట్కి కానీ వ్లాగింగ్ చేసేటప్పుడు. అండ్ బేసిక్గా ఇది తీసుకెళ్ళి మనం ఇక్కడ మన కెమెరా ఉంది కదా, ఈ కెమెరాలో ఇది పుల్అప్ చేస్తే ఇది ఇక్కడ ఇలా కనెక్ట్ అవుతుంది. సో వన్స్ మీరు కెమెరా కనెక్ట్ చేయగానే మీకు ఇక్కడ మైక్ది కనిపిస్తుంది చూడండి. ఆ మైక్ మాట్లాడినప్పుడు మైక్ బార్ ఏదైతే ఉందో అది మూమెంట్ అవుతుంది చూడండి. సో అదనమాట. ఈ మైక్ బార్ అనేది మనకి ఎప్పుడైతే కనిపిస్తుందో దట్ ఈస్ వెన్ ఈ మైక్ ఏదైతే ఉందో ఇది కనెక్టెడ్ ఉన్నట్టు. సో నేను మాట్లాడినప్పుడు మీరు చూడొచ్చు ఆ మైక్ది బార్ అనేది అక్కడ మూమెంట్ అవుతుంది. ఈ విండ్ స్క్రీన్ డెడ్ క్యాట్ అని చెప్పాను కదా, ఇది కూడా నేను అమెజాన్లో తీసుకున్నాను. అరౌండ్ 300 అలా పడింది. 2 పీసెస్ వచ్చాయి, ఒకటి స్మాల్ ఒకటి బిగ్గర్. సో బేసిక్గా ఈ డెడ్ క్యాట్ వల్ల యూజ్ ఏంటిదంటే మనం ఎప్పుడైతే బైక్ రైడింగ్ చేసినప్పుడు మనకు విండ్ నాయిస్ వస్తుంది కదా, సో విండ్ నాయిస్ని రెడ్యూస్ చేయడానికి ఇది యూజ్ చేస్తారనమాట. సో ఇక్కడ బేసిక్గా చిన్న హోల్ లాంటిది ఉంది, ఇది మనం దీన్ని ఇందులో ఇన్సర్ట్ చేసేస్తే ఇలా ఉండిపోతుంది అనమాట. సో ప్రజెంట్ నేను వచ్చేసి ఇది స్టడ్స్ది థండర్ మోడల్ హెల్మెట్. ఈ హెల్మెట్ తీసుకొని కూడా ఆల్మోస్ట్ 1.5 year అవుతుంది. సో ఐ నీడ్ టు అప్గ్రేడ్ దిస్, బట్ అట్ ప్రజెంట్ అయితే నేను ఇదే యూజ్ చేస్తున్నాను. స్టడ్స్ థండర్ హెల్మెట్ నాకు అరౌండ్ 2000 అలా పడింది. సో లోపల ప్యాడింగ్స్ కానీ గ్రిప్పింగ్ కానీ చాలా బాగుంటుంది. బేసిక్గా దీనికి వెంటిలేటర్స్ కూడా ఉంటాయి ఇక్కడ అప్ సైడ్ మీరు చూస్తే.
సో మనకు ఎయిర్ అనేది లోపలికి రావడానికి బాగుంటుంది అండ్ చాలా బాగుంటుంది అనమాట. వెయిట్ కూడా చాలానే తక్కువనే ఉంటుంది, మరి అంత ఏముండదు. బేసికలీ 1300 grams, డాట్ సర్టిఫైడ్, ఐఎస్ఐ సర్టిఫైడ్ అనమాట. సో ఇప్పుడు మనం దీన్ని కనెక్ట్ చేసి కెమెరా కనెక్ట్ చేసి మీకు చూపిస్తాను ఎలా ఉంటుంది అనేది. సో యాజ్ ఎ సైడ్ నేను ఇంతకుముందు గోప్రో యూస్ చేశాను. నా ప్రీవియస్ 2 వీడియోస్ అనేది గోప్రోలోనే షూట్ చేసినవి. అట్ ప్రెసెంట్ నేను ఈ వీడియో అనేది నా మొబైల్లో రికార్డ్ చేస్తున్నాను, పిక్సెల్ 9లో. అండ్ డీజే ఆస్మో యాక్షన్ 4లో ఫస్ట్ టైం రికార్డ్ చేయబోతున్నాను. అండ్ కెమెరా నాకు ఎందుకు చాలా నచ్చింది అండ్ ఈ కెమెరా తీసుకోవడానికి రీజన్ ఏంటిదంటే, బేసిక్గా గోప్రోలో కొంచెం సెట్టింగ్స్ కానీ అవన్నీ కొంచెం అంత బాగుండదు, లైక్ సెట్టింగ్స్ అవన్నీ. అండ్ డీజే ఆస్మో యాక్షన్ 4లో మనకి చూసాను రివ్యూస్ అనేది, సెట్టింగ్స్ కానీ థింగ్స్ కానీ చాలా బాగుంటాయి. సో బేసిక్గా రెజల్యూషన్ ఏమైనా సెట్ చేసుకోవాలనుకుంటే మనం కింద నుంచి ఇలా పైనకి స్వైప్ చేసాం అనుకోండి, రెజల్యూషన్ ఆప్షన్స్ అనేది వచ్చేస్తుంది. అండ్ మనకి ఇందులో వచ్చేసే రెజల్యూషన్ 4K 60 FPS వరకు రికార్డ్ చేసుకోవచ్చు. 4Kలో మళ్ళీ ఫర్దర్ మనకు యూనో ఆప్షన్స్ ఉన్నాయి, 16:9 ఆర్ 4:3. ఇది రేషియోస్ మీకు వీడియో స్కేలింగ్ రేషియోస్ అనమాట. అండ్ మనకు దీంట్లో వచ్చేసి 1080p నుంచి ఆప్షన్స్ ఉన్నాయి. 1080p 2.7K, 2.7K అగైన్ 16:9 అండ్ 4Kలో 16:9, 4:3. అండ్ దాంట్లో మనకు వచ్చేసి చూడండి ఇక్కడ 24 frames per rate నుంచి 120 FPS వరకు ఉంది 4Kలో. ఓకేనా. సో బేసిక్గా నేనైతే 4K 30 FPSలో రికార్డ్ చేస్తాను. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి సెట్టింగ్స్ ఆప్షన్స్ ఉన్నాయి. సెట్టింగ్స్లో వచ్చేసి మనకు ఎక్స్పోజర్, బేసిక్గా నేను ఆటో పెడుతున్నాను, నాకు ఈ సెట్టింగ్స్ గురించి అంత ఐడియా లేదు. సో ఐల్ గో విత్ ఆటో అట్ ప్రెసెంట్. ఆటోలోనే వెళ్తాను, వైట్ బ్యాలెన్స్ ఆటో. కలర్ వచ్చేసి ఇది యూనో దిస్ డీలాగ్ M10 బిట్లోకి వెళ్ళిపోతున్నాను. ఫీల్డ్ ఆఫ్ వ్యూ యాజ్ బైక్ రైడింగ్ చేయాలి కాబట్టి వైట్ కానీ అల్ట్రా వైట్ కానీ ఉండాలి. అట్ ప్రెసెంట్ నేను వైట్లో సెట్ చేశాను. సో వన్స్ నేను ఇది అడ్జస్ట్ చేసి బయటకు వెళ్ళాక ఒకసారి ఫీల్డ్ ఆఫ్ వ్యూ చూసుకొని ఐ చేంజ్ అకార్డింగ్లీ వైడ్ ఆర్ అల్ట్రా వైడ్. అండ్ ఇమేజ్ స్టెబిలైజేషన్ యాజ్ ఇట్ ఈస్ డిఫాల్ట్గా పెట్టేస్తున్నాను. లో లైటింగ్ అది ఆప్షన్ అనేది మనకు రావట్లేదు, మేబీ నైట్ టైంలో వస్తుంది. అండ్ మైక్లోకి వచ్చేసి ఛానల్ స్టీరియో పెట్టేశాను. వాయిస్ నాయిస్ రెడ్యూషన్ ఏదో విండ్ నాయిస్ రిడక్షన్ స్టాండర్డ్లో పెట్టేశాను. వన్స్ యూ కనెక్ట్ ద మైక్ యాజ్ యూ సీ హియర్, ఇక్కడ గెయిన్ అని వచ్చింది చూడండి. ఇందాక మనకు విండ్ నాయిస్ రెడ్యూషన్ వచ్చింది, ఇప్పుడు ఇక్కడ మనకు గెయిన్ అని వచ్చింది. సో బేసికలీ గెయిన్ ఏంటిదంటే మనకు నాయిస్ ఏదైతే ఉందో సౌండ్ ఎంత తీసుకోవాలి ఎంత అనేది. సో అందరూ వీడియోస్లో చూసాను బేసికల్గా -7 అలా పెడుతున్నారు వెన్ ఎవర్ దే కనెక్టెడ్ టు ఎనీ మైక్. సో నేను కూడా అలాగే -7 పెట్టినాను. ఐ చెక్ వీడియో రికార్డ్ చేసి సౌండ్ క్వాలిటీ ఎలా ఉంటుంది అనేది, దాన్ని బట్టి ఐ లేటర్ ఆన్ చేంజ్. అట్ ప్రెసెంట్ అయితే ఇది పెట్టేస్తున్నాను. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి డీజే ఆస్మో యాక్షన్ 4లో రికార్డ్ చేస్తున్నాను. అండ్ కరెంట్లీ మైక్ అనేది కనెక్ట్ చేశాను. సో దీని సౌండ్ అవుట్పుట్ అనేది ఇలా ఉంటుంది వెన్ ఇట్ ఈస్ ఇన్ ఇండోర్. ప్రెసెంట్లీ నేను వచ్చేసి క్లోజ్డ్ రూమ్లో ఉన్నాను. సో ఒకసారి దీన్ని మనం బైక్ మీద హెల్మెట్కి మౌంట్ చేసి హెల్మెట్లో కనెక్ట్ చేసి మనం అవుట్డోర్ సౌండ్ ఎలా ఉందనేది చెక్ చేద్దాం. ఓకే. సో ఫ్రెండ్స్, నేను వచ్చేసి మైక్ అనేది హెల్మెట్ లోపల సెట్ చేసేసాను. సో ఈ ప్యాడింగ్స్ అనేది తీసేసి, ప్యాడింగ్స్ ఉన్నాయి కదా, ఈ ప్యాడింగ్స్ తీసేసి మైక్ అనేది ఇక్కడ నుంచి ఇక్కడికి లోపల వైరింగ్ అంతా పెట్టి సెటప్ చేసేసాను. ఏదో అలాగా కుదిరినట్టు కొంచెం టేప్ యూజ్ చేసి అలా మైక్ డెడ్ క్యాట్ పెట్టేసి ఇది పెట్టాను. సో మనకి ఇట్లా ఇది వచ్చేసి ఇక్కడ కెమెరా మౌంట్ చేసినప్పుడు ఇక్కడ కనెక్ట్ అయ్యేటట్టు. సో ఇప్పుడు వచ్చేసి మనం కెమెరా అనేది మౌంట్కి పెడదాము. ఇది ఆల్రెడీ నాకు ఇది యాక్షన్ ప్రో నుంచి వచ్చిన స్క్రూ, ఇది కెమెరాతో వచ్చింది, ఆల్రెడీ నేను బాక్స్లో పెట్టేశాను, అది యూజ్ చేయట్లేదు ప్రజెంట్ అయితే. ఇది ఇందాక చెప్పాను కదా మ్యాగ్నెటిక్ అనేది. సో మనకి దీంట్లో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ డీజే ఇక్కడ బ్రాండింగ్ ఏదైతే ఉందో లోగో, ఇది ఫ్రంట్ సైడ్ రావాలి మనకి. ఇన్ ఆర్డర్ టు మ్యాగ్నెటిక్ అనేది దీనికి అటాచ్ అవ్వాలి అంటే కనుక అది ఫ్రంట్ సైడ్ ఉండాలన్నమాట. వన్స్ మనం ఇది కనెక్ట్ చేశాక ఇలా ఉంటుంది. కెమెరా వచ్చేసి మనం ఇక్కడ ఉంది కదా, ఇది మ్యాగ్నెటిక్, దీనిపైన పెట్టగానే మీకు ఇలా మ్యాగ్నెట్ అయితే అతుక్కుంటుంది. సో మనం కెమెరా అనేది దీన్ని కనెక్ట్ చేసాక ఇలా ఉంటుంది. ఇది మ్యాగ్నెటిక్ క్లిప్ ఉంటుంది. ద బెస్ట్ పార్ట్ ఇన్ డీజే ఆస్మో కెమెరాస్ ఈజ్ దట్ ఈ మ్యాగ్నెటిక్ ఏదైతే ఉంది కదా ఈజీగా కనెక్ట్ చేయొచ్చు, రిమూవ్ చేయొచ్చు. దట్ ఈస్ ద బెస్ట్ పార్ట్ యాక్చువల్లీ. గోప్రోస్లో అలా ఉండదు మనకి. సో సెటప్ అయితే అయిపోయింది, మైక్ అనేది కనెక్ట్ చేసాం కదా. ఒక్కసారి దీన్ని అవుట్డోర్కి వెళ్ళి అవుట్డోర్లో రికార్డ్ చేసి ఎలా ఉందనేది చూద్దాం మనము. ఓకే. సో దిస్ ఈస్ హౌ ఇట్ లుక్స్ లైక్. ఇక్కడ ఒక చిన్న టేప్ మనం అతికించేసాం అనుకో ఇలాగా, దెన్ ఇట్స్ పర్ఫెక్ట్. సో ఇలా మైక్ అనేది సెటప్ చేశాను. సో లెట్స్ ఒక్కసారి అవుట్ సైడ్కి వెళ్ళి రికార్డ్ చేసి అవుట్పుట్ ఎలా వస్తుంది అనేది చూద్దాం. ఓకే. సో బేసిక్గా ఇప్పుడు టైం వచ్చేసి మనకు 5:20 అవుతుంది అండ్ సన్ ఈజ్ అబౌట్ టు సెట్. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి ప్రజెంట్లీ వీడియో అవుట్డోర్లో షూట్ చేస్తున్నాను. రైట్ నౌ ఐమ్ డ్రైవింగ్ ఆన్ మై 100 350
సో వాయిస్ క్లారిటీ వినొచ్చు అంత సెటప్ చేశాక. అవుట్డోర్ వాయిస్ క్లారిటీ ఇలా ఉంది. బేసికల్గా వైజర్ అనేది పెట్టలేదు, వైజర్ పెట్టకుండా మాట్లాడితే ఇలా వస్తుంది స్మార్ట్. అండ్ నౌ ఐ హ్యావ్ పుట్ ద వైజర్ పెట్టేశాను. సో ఇప్పుడు వైజర్ పెట్టి మాట్లాడితే సౌండ్ క్లారిటీ ఇలా వస్తుంది. వావ్, BMW X4 లవ్ ఇట్. బేసిక్గా నాకు కార్స్ కూడా ఇష్టము. అండ్ అందులో బ్లాక్ కలర్స్ కానీ బ్లూ కలర్ కార్స్ కానీ ఉంటే చాలా అంటే చాలా బాగుంటాయి. బేసిక్గా నేను ఉండేది అత్తాపూర్. అండ్ రైట్ నా ఇది అత్తాపూర్ టు ఆరంగర్ వెళ్ళే రూట్ శంషాబాద్ కూడా వెళ్తుంది. సో డైరీ ఫార్మ్ నుంచి మనం రైట్ తీసుకుంటే రాజేంద్ర నగర్ రూట్ వెళ్తుంది. సో రాజేంద్ర రూట్ అనేది కొంచెం బాగుంటుంది. అండ్ ఆల్సో హిమాయత్ సాగర్కి వెళ్ళాలి కదా, సో దట్ ఈస్ ద రూట్. ఆ రూట్లో మనం హిమాయత్ సాగర్కి వెళ్ళి అక్కడ చిన్న వ్యూ పాయింట్ అనేది ఉంది. సో లెట్స్ గో ఓవర్ దే. సో ఇప్పుడు మనం డైరీ ఫామ్ దగ్గర ఉన్నాం. డైరీ ఫామ్ నుంచి రాజేంద్ర నగర్ వెళ్ళే రూట్ ఇదైతే. రోడ్ చాలా బాగుంటుంది, ఐ లైక్ ద రోడ్. ఐ హోప్ విండ్ నాయిస్ అనేది ఎక్కువ రావట్లేదు అండ్ వాయిస్ క్లారిటీ బాగుంది అనుకుంటున్నాను. సో మనం ఒక 80 స్పీడ్లో ఉన్నామంటే సౌండ్ ఇలా వస్తుంది. మేబీ నేను అనుకుంటున్నా విండ్ నాయిస్ చాలా వస్తుంది అనుకుంటున్నాను, బికాజ్ ఇక్కడ అంతా చెట్లు ఉన్నాయి అండ్ గాలి చాలా వస్తుంది వెన్ యూనో స్పీడ్లో ఉన్నప్పుడు. యాడ్ వచ్చేసి రాజేంద్ర నగర్ మండల్. ఇలా లెఫ్ట్కి వెళ్ళామంటే రాజేంద్ర నగర్ మండల్ ఆఫీసు, రిజిస్ట్రేషన్ ఆఫీస్ అవన్నీ వస్తాయి. అండ్ స్ట్రైట్గా వెళ్తే మనకు అవుటర్ వస్తుంది, అవుటర్ రింగ్ రోడ్. సో ఇప్పుడు మనం అవుటర్ వైపు వెళ్తున్నాం అనమాట. అండ్ మోరోవర్ మనకి అవుటర్ వచ్చేసి ఇక్కడ నుంచి చాలా దగ్గర ఉంటుంది. అరౌండ్ లైక్ 4 to 5 కిలోమీటర్స్, లైక్ 8 కిలోమీటర్స్ అట్లా ఉంటుంది అవుటర్ అనేది. అతాపూర్ నుంచి నాకు దగ్గరలో ఉంటుంది అనమాట. చూసారు కదా, ఇది అవుటర్ రింగ్ రోడ్. ఇది అవుటర్. ఇలా రైట్కి వెళ్ళామనుకోండి అవుటర్ ఎక్కేసేయచ్చు, టువర్డ్స్ గచ్చిబౌలి పటాన్చెరు వెళ్ళిపోతాము. స్ట్రైట్ వెళ్తే మనకు హిమాయత్ సాగర్ అనమాట ఉంది కదా, హిమాయత్ సాగర్ వెళ్ళే రూట్ శంషాబాద్ ఇదంతా. ఇదంతా సాగర్ రూట్ అనమాట. ఇక్కడ మనం పైనకి వెళ్తే మనకు ఒక వ్యూ పాయింట్ ఉంది. ఇది హిమాయత్ సాగర్ ఓల్డ్ వ్యూ పాయింట్. సో లెట్స్ గో. అక్కడ టెంపుల్ ఉంది, పోచమ్మ టెంపుల్. ఇట్లా వచ్చామనుకోండి మనకు వ్యూ పాయింట్ ఉంటుంది. బేసిక్గా ఇక్కడ చెట్లు అన్నీ పెరిగిపోయినాయి. ఇదంతా చెట్లు చిన్నగా ఉన్నప్పుడు మనకు వ్యూ అనేది చాలా బాగా అనిపిస్తుంది. మనం సన్సెట్ అయిపోయినాక వచ్చేసాము. సో వ్యూ అనేది అంతా చూడలేకపోతున్నాము. ఇంకోసారి ఎప్పుడన్నా వచ్చాము బిఫోర్ సన్సెట్. సో మీకు సన్సెట్ వ్యూ అనేది చూపిస్తాను. ఇప్పుడైతే రిటర్న్ వెళ్ళిపోతున్నాను ఇంటికి. మోరోవర్ మనం ఇది అవుట్డోర్ ఎలా ఉందనేది టెస్ట్ చేయడానికి వచ్చాము కదా, సో వాయిస్ ఎలా ఉందనేది చూసుకున్నాము. లెట్స్ గో హోమ్. రోడ్ వచ్చేసి మనకి ఇక్కడ ఇలా ఉంటుంది. ఇది ఓల్డ్ వ్యూ పాయింట్. మనకి ఇంకో వ్యూ పాయింట్ కూడా ఉంది యాక్చువల్గా. కొంచెం ముందుకెళ్తే ఇంకో వ్యూ పాయింట్ కూడా ఉంది. బేసిక్గా ఇక్కడ అందరూ డ్రింక్స్ చేయడానికి వస్తారు. అక్కడ చిన్న పోచమ్మ టెంపుల్ లా ఉంటుంది. అండ్ చాలా ఖరాబ్ చేసేసారు ఈ ప్లేస్ అనేది. ఇంతకుముందు చాలా బాగుంటుండే. సో ఇక్కడ ఏదో కన్స్ట్రక్షన్ కూడా జరుగుతుంది. సంథింగ్ ఏదో చేస్తున్నారు, మేబీ రోడ్ వైడనింగ్ అనుకుంటున్నాను. అండ్ ఇక్కడ మనకు ఫిష్ అవన్నీ దొరుకుతాయి అన్నమాట. ఇక్కడ ఇది బేసిక్గా ఫిషెస్ అవన్నీ దొరికేటి. ఫిష్ ఫ్రై చేసి పుల్స్ కానీ అవన్నీ దొరికిపోతాయి అన్నమాట ఇక్కడ. సో ఆల్మోస్ట్ చీకటి కావస్తుంది. ఇట్స్ లైక్ 5-6 అవుతుంది, అరౌండ్ 6. సో నైట్ ఫుటేజ్ ఎలా ఉంటుంది, కొంచెం నైట్ టైంలో ఫుటేజ్ క్లారిటీ అనేది చూడొచ్చు. ఇప్పుడు కొంచెం లైట్గా డార్క్ అయింది, ఇట్స్ లైక్ సన్సెట్ అయిన తర్వాత. సో మొత్తం పూర్తిగా నైట్ అయితే ఫుటేజ్ ఎలా ఉంటుంది అనేది ఒకసారి చూద్దాం మనం. ఐ విల్ ట్రై టు రికార్డ్ ఇట్ అలా కూడా. మోరోవర్ సౌండ్ క్లారిటీ అనేది ఎలా ఉంది, ఐ హ్యావ్ టు సీ.
ఇంకా నేను సెట్టింగ్స్ అనేది తెలుసుకోవాలా బేసిక్గా. దిస్ ఈస్ ద ఫస్ట్ టైం ఈ కెమెరాతో రికార్డ్ చేయడం అనేది. సో సెట్టింగ్స్తో ఇంకా కొంచెం నాకు టచ్ లేదు. ఏదో బేసిక్ సెట్టింగ్స్ అనేది నేను ఎనేబుల్ చేశాను. అండ్ ఆల్సో వాయిస్ది కూడా గెయిన్ అనేది ఏదైతే ఉందో అది -7లో పెట్టి అట్ ప్రజెంట్ షూట్ చేస్తున్నాను. సో అది ఒకసారి ఇంటికి వెళ్ళాక నేను కొంచెం రీసెర్చ్ చేస్తాను సౌండ్ సెట్టింగ్స్ ఏమైనా చేంజ్ చేయాలా అనేది. ఆఫ్టర్ దాట్ అగైన్ మంచి వాయిస్ క్లారిటీతో ఇంకో బ్లాగ్స్ నెక్స్ట్ టైం నుంచి బ్లాగ్స్ అనేది మంచి సౌండ్ క్లారిటీతో ఉంటాయి అన్నమాట.